మేము వీడియో చేస్తాం అంటూ అక్క చెల్లెలిద్దరూ వంట చేస్తున్నారు. ఇక్కడ అక్కేమో వంట చేస్తుంది, చెల్లేమో వీడియో తీస్తుంది. అయితే ఇక్కడ అక్క ఎవరో కాదండి, అమ్మ అయితే చెల్లేమో చిన్నమ్మ అవుతుంది. ముందుగా వీళ్ళు చేస్తున్నారు మెత్తళ్ళతో చింత చిగురు కూర. ఈ మెత్తల్ని ఉప్పు, పసుపు అలాగే పెరుగు వేసి శుభ్రంగా సముద్రంలో ఉండే ముత్యాల్లాగా తెల్లగా వచ్చేటట్లు మెలమెలా మెరిపించేశారు. ఇన్నిసార్లు కడిగిన తర్వాత తెల్లగా రాకుండా ఉంటాయా? ఆ తర్వాత చింత చిగురిని పొడి పొడిగా అయ్యేలాగా మెత్తగా నలిపేసుకొని పక్కన పెట్టేసుకొని కూర కోసం పాత్ర పెట్టుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి అన్ని నూనెలో మగ్గించుకొని అప్పుడు ఇక శుభ్రం చేసుకున్న ఈ మెత్తాలు వేసేసారండి బాబోయ్! ఇక ఇంతటితో ఆగితే కూర అయిపోతుందా? కాదు కదా! వీటిని నూనెలో మగ్గించిన తర్వాత మళ్ళీ ఇందులోకి ఉప్పు, కారం, పసుపు అలాగే ఉడకటానికి నీళ్లు వేసుకొని నలిపి పక్కన పెట్టుకున్న ఈ చింత చిగురులో తొడేలేమన్నా ఉంటే తీసేసి వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మెత్తాలు చక్కగా మగ్గిపోయి ఆ పాత్రలో ఉంటే వాటిని అట్టే ఊరుకోకుండా ఈ చింత చిగురును తీసేసి ఆ మెత్తాల్లో వేసేసి ఇంకొంచెం దగ్గర పడే వరకు ఉడికించేశారు. ఇక అంతటితో ఆగుతారా? వేడివేడిగా ఉండే అన్నాన్ని పళ్ళెంలో పెట్టుకొని ఈ కూర వేసుకొని తింటూ ఉంటుంటే ఆహా అనాల్సిందే. ఇక అక్కడితో కూడా ఆగలేదు. ఈ వీడియోలన్నీ పంపించేసేసి వీడియో అప్లోడ్ చేసావా, షార్ట్లో పెట్టావా అని ఒకటే గోల. పెట్టేస్తాను ఆగండి, మీరు ముందుగా కమ్మగా తినండి అని చెప్పేసేసి నేను ఫోన్ పెట్టేయాల్సి వచ్చింది. అయితే మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్